అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్పై చేసిన ప్రసంగం పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి కామన్ మ్యాన్ మనతో ఉన్నారు. ఇదే విషయం పైన ఆయన నుండి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అయితే రావడం లేదు. 11 సీట్లు వచ్చాయి, కనీసం వాళ్ళు ఎమ్మెల్యేలుగా రావడం లేదు. అసెంబ్లీకి రాకుండా ఇవాళ కీలక ప్రెస్ మీట్ పెట్టినారు. ఈ విషయం పైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒకటి, ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారాన్ని ఇస్తారు. ఎవరికి అధికారం, ప్రతిపక్షం, విపక్షం అనేది ప్రజలు తేలుస్తారు ప్రజాస్వామ్యంలో. అది మన ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. దీంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షం కూడా ప్రజలు ఇవ్వలేదు. ప్రజలు ఏం చేశారు, నీకు ప్రతిపక్షం కూడా వద్దు అని చెప్పి ఆయనకు ఆ స్థానం కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ప్రజలు ఇవ్వకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష స్థానం ఇచ్చినప్పుడు నాకు అధికార పక్షం ఇవ్వండి అన్నాడు. అందుకని ప్రజలు పోనీలేరా ఒకసారి అధికార పక్షం ఇద్దామని చెప్పి ఆకాశం అంత ఎత్తులో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన అధికార బలాన్ని ఉపయోగించి ఎవరైతే ఓట్లేశారో ప్రజలు ఆ ప్రజల్ని వేధించాడు, రాష్ట్రం మొత్తాన్ని విధ్వంసం చేశాడు. దాంతో ప్రజలు ఏమనుకున్నారంటే ఇలాంటి విధ్వంసకారుడు ఉండకూడదు అని చెప్పి ఎక్కడ కూర్చోబెట్టారు, ప్రతిపక్షం కూడా లేకుండా కనీసం బుద్ధి వస్తుంది, ఇప్పటికైనా మారతాడు, నేర్చుకుంటాడని చెప్పి ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా ప్రజలు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత నువ్వు ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఈ అసెంబ్లీకి రావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడా? అసెంబ్లీకి రావద్దు అని అధికార పక్షం కానీ ఇప్పుడు కూటమికి సంబంధించి ఏ పార్టీ నాయకులు ఎక్కడా అనలేదు. నువ్వు రా అంటుంటే నేను రాను అంటున్నాడు. ఎందుకు రావు? ఆయన అసెంబ్లీకి వచ్చింది ఎప్పుడు తెలుసా? ప్రమాణం చేయడానికి ఒక రోజు వచ్చాడు. ఆ రోజు తప్పితే ఈ రోజు వరకు అసెంబ్లీలోకి రాలేదు. ఈ రోజు నిన్ను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నారు నిన్ను ఒక శాసనసభ్యుడిగా. నువ్వేమన్నా ఉంటే ఎక్కడికి వచ్చి మాట్లాడాలి? అసెంబ్లీలో మాట్లాడాలి. నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా నేను ప్రెస్ మీట్ పెట్టుకొని నేను మాట్లాడతా అంటే ఎట్లా కుదురుతుంది? ఈ విషయం పైన ఒకసారి క్లారిఫై చేయండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారి టీడీపీకి 23 ఎమ్మెల్యే సీట్లు వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు ఆ విషయం. మేము అటు సైడ్ నుంచి 5 ఎమ్మెల్యే సీట్లు కన్నా మేము లాగేస్తే కనీసం వాళ్ళకి ప్రతిపక్షం ఉండదు అన్నాడు. నాకు ఆ విషయం బాగా గుర్తు. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తులేదంటారా? మాకు ప్రతిపక్షం ఇవ్వలేదు కాబట్టి మేము అసెంబ్లీకి రావడం లేదు అంటున్నాడు ఈ రోజున. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు నెత్తికెక్కి ఆ రోజు నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ఆ రోజు అదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఈరోజు ఇవ్వలేదు. ఈరోజు ప్రజలు ఇవ్వని ప్రతిపక్షాన్ని అధికార పక్షం ఎలా ఇస్తుంది? ప్రజలు ఇవ్వని ప్రతిపక్షాన్ని అధికార పక్షం ఎలా ఇస్తుంది? ఇవ్వలేదు కదా. ఈ రోజు నువ్వు 11 స్థానాలు ఇచ్చారు. నువ్వు నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తివైతే జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా శాసనసభలో వచ్చి కూర్చొని నీ 11 మంది ఎమ్మెల్యేలు, నీ పార్టీ శాసనసభాపక్ష నేతగా నువ్వు ప్రశ్నించచ్చు అధికార పక్షాన్ని. బడ్జెట్ జరిగినప్పుడు, బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు నువ్వు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి బడ్జెట్ లెక్కల గురించి. నీకు నువ్వు ఇంట్లో కూర్చొని, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇంట్లో నుంచి గడప దాటి బయటికి రాలేదండి, ప్యాలెస్ సీఎం అనేవాళ్ళు. అందుకని ఇప్పుడు ప్యాలెస్ లో కూర్చొని పెట్టారు. కనీసం ఓడిస్తే అన్న బుద్ధి వచ్చి బయటకు వస్తాడు అనుకుంటే ఇప్పుడు బయటకు రాకుండా, అసెంబ్లీకి రాకుండా కనీసం ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాడు. దాంట్లో ఒక ఏదో ఆయనకి రాసుకొచ్చిన కాకి లెక్కలు చూపించి ఆ కాకి లెక్కలు స్క్రీన్ పైన వేసి ఇవి చూపించేసి ఇదే కరెక్ట్ అని చెప్పి తన పార్టీ సోషల్ మీడియాతో తన ఛానల్లో చూపిస్తూ ఉన్నాడు. కనీసం ఒక్కటన్నా వచ్చి, ఒక రోజన్నా వచ్చి అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. నీకు నిజంగా ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే వచ్చి బడ్జెట్ సమావేశాల గురించి అక్కడ వచ్చి నువ్వు ఒక పార్టీ పక్ష నేతగా మాట్లాడుండొచ్చు కదా. ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతూ ఉన్నావు. నువ్వు అంటావు కదా, మీ పార్టీ కార్యకర్తలు అంటారు కదా, మా అన్న దేనికి భయపడ్డని. భయపడకపోతే, నువ్వు పిరికి పందవు కాకపోతే వచ్చి అసెంబ్లీలో బాధ్యతాయుతంగా అడుగుండొచ్చు కదా. ఇది బడ్జెట్, దీనిపైన మేము మాట్లాడతాం. అటుండే మంత్రులు క్లారిఫికేషన్ ఇచ్చుంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, క్లారిఫికేషన్ ఇచ్చుంటారు కదా. ఎందుకు నువ్వు నీ ఇంట్లో కూర్చొని ఇది పెట్టుకొని ఎప్పుడు మొన్న ఒక రోజు పెట్టాడు, ఈ రోజు ఒక రోజు పెట్టాడు, ఎందుకు పెడతావో తెలియదు. నీకేమన్నా పిచ్చా అంటున్నారు జనాలు. నాకు ఇది ఒక్క విషయం పైన ఒక చిన్న డౌట్ ఉందండి. అంటే ఒక మీడియా ఉండి కూడా మాకే ఎనలేని డౌటు ఆ విషయం పైన. ఒక కామన్ మ్యాన్గా మీతో పాటు మీ చుట్టూ స్నేహితులు, మీ డిస్కషన్ మధ్య మీకు అర్థమవుతూ ఉంటుంది. గతంలో ఏ రోజున మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాఖలాలు లేవు సేమ్గా ఉన్న సమయంలో. కానీ ఈ మధ్యన సోషల్ మీడియా సైకోల పైన పడుతున్న కేసులను బట్టి వాళ్ళ సొంత చెల్లెళ్ళ విషయంలో కూడా ఏ రోజు బయటకు రాని వ్యక్తి అదే తొడుగా 3-4 సార్లు మీడియా ముందుకు వచ్చాడు. అసలు మీడియా ముందుకే రాలేదు. నేనంటున్న నాకున్న డౌట్ ఏంటంటే మీడియా పరంగా కూడా కేవలం అది రికార్డెడ్ వీడియో, మాట్లాడేటప్పుడు అన్ని ఎడిట్లు చేసి కట్ చేసి తర్వాత ధైర్యంగా వదులుతున్నాడని. ఈ రోజు ఇక్కడ అతను వచ్చినప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా పోతే అడిగే ప్రశ్నలకు చెప్పే సమాధానం, ఆ సమాధానం చెప్పడానికి ఆయన ధైర్యంగా లేడు.
కేవలం ఒక వీడియో రికార్డ్ చేసి ప్రజలకు వదులుతున్నాడు అనేది మా డౌట్. చెప్పేదాని ప్రకారం రికార్డెడ్ ప్రెస్ మీట్లు అంటే రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకుని ఎమ్మెల్యేగా మిగిలిపోతాడు. నిన్ను నేను ఒకటి చెప్తున్నా అండి, అతను రికార్డెడ్ పెట్టుకుంటాడు, ఏది పెట్టుకుంటాడా అతని చేతగానితనం అది. నిన్ను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు గెలిపించారు, నువ్వు ఎక్కడికి రావాలి? శాసనసభకు రావాలి. నువ్వు శాసనసభకు రాలేనన్నప్పుడు ఆ పదవికి రాజీనామా చేసి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా అంటావు కదా, నీకు ఒక ఛానల్ ఉంది కదా, ప్రెస్ మీట్లు పెట్టుకో. ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, ఎమ్మెల్యే గెలిపించారు, అసెంబ్లీకి రావడం చేత కాకపోతే రాజీనామా చేసేయి. సూటిగా జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్. నువ్వు అసెంబ్లీకి రాలేకపోతే రాజీనామా చేసేసి స్పీకర్ గారికి పంపించి ఆమోద ముద్ర వేసుకొని నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకో, ఎవరు కాదనరు. నువ్వు ఎమ్మెల్యేగా ఉంటూ నేను ఈ విధంగా మాట్లాడతా, ఆ విధంగా కాకి లెక్కలు చూపిస్తా అంటే కుదరదు. నీకు నిజంగా ప్రభుత్వం పైన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటే శాసనసభకు రా, శాసనసభలో వచ్చి లెక్కలు చూపించి ఇది బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ ఒకప్పుడు ఇది అని చెప్పి నువ్వు సూటిగా అడుగు. అక్కడ బాధ్యత గల మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, వాళ్ళు సమాధానం ఇస్తారు. అది కరెక్టా కదా, అది ప్రజలు నిర్దేశిస్తారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. ఆ విధంగా లేకుండా నీకు నువ్వే ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఏమని అర్థం? నీ భుజం నువ్వే తట్టుకొని నేనే శభాషాన్ని కొట్టుకున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి. నీకు అసెంబ్లీకి రావడానికి భయం అయితే రాజీనామా చేసే, నీ పదవికి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు, నువ్వు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తావని? ప్రశ్నించడం నీకు చేత కాకపోతే అసెంబ్లీకి వెళ్ళలేకపోతే నీ పదవికి రాజీనామా చేసి, అంతేగాని ఈ విధంగా ప్రెస్ మీట్ కాకి లెక్కలు చెప్తా అంటే కుదరదు. ఈయన ఏంటంటే అండి, పాడిందే పాట అంటారు కదా, ఇది ఒక పాస్ సామెత ఉంది. ఆ విధంగా ఏంటంటే ఎప్పుడు విష ప్రచారాన్ని పదే చెప్తుంటాడు, గోబెల్స్ ప్రచారం, గ్లోబల్స్ ప్రచారం చేస్తాడు. ఈరోజు సూపర్ 6 గురించి అడుగుతున్నావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాను, నేను చేస్తాను, ప్రతి దానికి కేటాయించానని చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. నీకు కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావో తెలియటం లేదు. సూటిగా తల్లికి వందనానికి నిధులు కేటాయించారు, అర్థమవుతుందా? ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించారు, ఇంటింటికి త్రాగునీరు అది జల జీవన్ మిషన్ తో కలిసి చేస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్క హామీకి అన్నా క్యాంటీన్ ఒకప్పుడు నువ్వు ఆపేస్తే ఈరోజు అన్నా క్యాంటీన్ మొదలుపెట్టి ప్రతి పేదవాడికి భోజనం పెడుతున్నారు. నువ్వు పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి నెలలోనే పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకొని, గత నువ్వు అధికారంలో ఉండేప్పుడు 3 నెలలు కూడా 1000 పెంచి తొలి నెలలో 7000 ఇచ్చిన చరిత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ ఇస్తా ఉంది. అది తెలుసా జగన్మోహన్ రెడ్డి? నీ ప్రభుత్వంలో గుంతల రోడ్లు పడిపోయింటే ఈరోజు ఆ గుంతలన్నీ పూడుస్తూ ఉంది. అదే విధంగా సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళలాగా భావించి ఈరోజు అనేక కంపెనీల్ని పరిశ్రమల రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఇప్పటి వరకు దాదాపుగా 80,000కు పైగా ఉపాధి ఉద్యోగ అవకాశాలకి దారులు వేయడం జరిగింది. ఈ విధంగా 20 లక్షల ఉద్యోగాలు మా ప్రభుత్వం కల్పిస్తుంది అని సూటిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం చెబుతూ ఉంది. అవుట్ గురించి నువ్వు మాట్లాడితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఇట్టే చెప్తా అని గ్లోబల్స్ ప్రచారం చేస్తే భవిష్యత్తులో గుర్తుపెట్టుకో, ఇప్పుడు 11 ఇచ్చారు, రేపు భవిష్యత్తులో గుండు 0 పెడతారు ప్రజలు. ఇకనైనా మారు, అర్థవంతమైన చర్చ చేయి, అర్థవంతంగా మాట్లాడడం నేర్చుకో. నేను మాట్లాడను, నాకు తెలియదు, ఎట్లా పడితే అట్లా అంటే నువ్వు రాజకీయాలకు అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్. ఈరోజు అర్థవంతంగా నిన్ను రా శాసనసభకు మాట్లాడదు అంటే రాడు, భయం, ప్రతి దానికి భయపడే పిరికి పందకి ఎమ్మెల్యే పదవి ఎందుకు అని అడుగుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర ప్రజలే కాదు, పులివెందుల్లో చాలా మంది కాంట్రాక్టులు చేసుకుంటారు కదా, వాటి బిల్లులు రిలీజ్ కాక నెత్తి నోరు బాదుకుంటున్నారు ఈ రోజున. కనీసం వాళ్ళ సమస్యలపైన అసెంబ్లీకి వచ్చి పోరాడాల్సింది, అది రాలేదు. సరే, ఈ విషయం పైన ప్రతిపక్షం ఎలాగో లేదు, విపక్షంగా అయినా పోరాడనొచ్చు, అది పక్కన పెట్టేస్తే సరే, ఐదర్ రికార్డెడ్ వీడియో కావచ్చు, మీడియాకి వచ్చి ఉండొచ్చు కావచ్చు. సరే, అతను అడిగిన విషయంలో ఒక డౌట్ అడుగుతాను నేను. గతంలో కంటే అంటే కొంచెం ఒక క్యాలిక్యులేటెడ్ డేటా చూపిస్తున్నాడు అతను జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే, ఆయన హయాంలోనే ఎక్కువ అప్పులు చేస్తున్నాడు, మా ప్రభుత్వంలో మేము ఏమీ చేయలేదు, మేము చాలా శుద్ధపోసనము, ఏదో అవసరం రీతి అప్పు చేసాము అని చెప్తున్నాడు. నాకు ఆ టైంలో ఆయన చెప్తూ ఉంటే రుషికొండ ప్యాలెస్ కూడా 500 కోట్లు కట్టాడనే విషయం కూడా గుర్తొచ్చింది. అంటే అప్పుడు ఎక్కువ అప్పులు చేశారా, లేదా ఆ పర్సంటేజ్ ఇప్పుడు ఎక్కువ అప్పులు చేస్తున్నారా? ఒకటండి, ప్రతి కామన్ మ్యాన్ కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. మీరు ఒకటి అప్పుల గురించి అడుగుతూ ఉన్నారు. అప్పుల గురించి అంటే ఒక అప్పు అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే దానిపైన మొన్న క్లారిటీగా శాసనసభలో ఆన్ రికార్డెడ్ ఉంటుంది అంతా. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ రికార్డెడ్ ప్రెస్ మీట్ కాదు కదా, ఆయన ఆన్ స్పాట్గా లేసి ప్రజలందరికీ నేను బాధ్యతగా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లేసి ప్రతి ఒక్క దానికి క్లారిటీగా రాష్ట్రంలో అప్పులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ నేను తీసుకొని వచ్చారు, బడ్జెట్లో చూపించిన అప్పులు ఎంత, కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన ఎంత,
ఏమన్నా తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు ఎంత, అన్నీ కలిపితే దాదాపు ఇప్పుడు వరకు 10 లక్షల కోట్ల పైనే ఉంది. అది ఏంటంటే ఇప్పుడు వరకు తేలింది మాత్రమే, ఇంకా తేలాల్సింది చాలా ఉందని ప్రజలందరికీ క్లారిటీగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంటే ఆ లెక్కలపైన మాట్లాడొచ్చు కదా. ఆ లెక్కలపైన మాట్లాడకుండా అతను వేసుకొని వచ్చిన లెక్కల గురించి ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు అసెంబ్లీకి రాలేదంటే మీకు ఒకటి అర్థమై ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీకి వస్తే ఇవన్నీ మొహం మీద పెడితే ఈయన తల దించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈయన ఏంటంటే ఇంట్లో కూర్చొని ఆయన చెప్పాలనుకునేది ఆయన దగ్గర ఉన్న ఛానల్లో, ఆయన దగ్గర ఉన్న సోషల్ మీడియాలో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. అసెంబ్లీలో మాట్లాడితే కరెక్ట్ కౌంటర్ ఉంటుంది. కరెక్ట్ కౌంటర్ ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏముండదు, ఎదవలాగా మిగిలిపోతాడు. అందుకని ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని కాకి లెక్కలు చూపిస్తూ తానేదో ఉద్ధరించేసినట్టుగా షోలు చేసుకుంటున్నాడు. నిజంగా ప్రజలను ఉద్ధరించునుంటే ప్రజలు ఎందుకండి ప్రతిపక్ష స్థానం కూడా ఏరు? అదొక్కసారి ఆలోచించాలి కదా. మళ్ళీ ఇంకొకటి కూడా నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఈ రోజు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏదో అసెంబ్లీకి రావడానికి ఇది అంటున్నాడు కదా. నేను ఒకటి చెప్తాను, నీకు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే వస్తావు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. గతంలో 2014 ఎన్నికల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేసింది. ఆనాడు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ రోజు ప్రతిపక్షంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, విపక్షంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఇక్కడ తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం నుంచి ఆ రోజు ఎర్రబల్లి దయాకర్ రావు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా తెలుగుదేశం పక్ష నేతలుగా ఉన్నారు. ఆ రోజు ఉండేటప్పుడు ఎదురుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు బడ్జెట్ పైన కావచ్చు, ఆ రోజు ప్రజా సమస్యల పైన కావచ్చు విపక్ష ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పోరాడారు. గుర్తుందా మీకు? అదేవిధంగా 7 మంది ఉండే ఎంఐఎం పార్టీ కూడా వచ్చి అక్కడ పోరాడుతుంది. ఎక్కడ? అసెంబ్లీకి. జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు ఇచ్చారు కదా, నువ్వు ఎందుకు అసెంబ్లీకి రావటం లేదు? నీకు చేత కాలేదా? రాజీనామా చేసి 11 మందితో రాజీనామా చేయించి, అంతేగాని ఈరోజు ప్రజలు ఇచ్చే పన్నులతో జీతాలు తీసుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఎమ్మెల్యేగా నువ్వు జీతం తీసుకోవటం లేదా? ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటావు ప్రజల సొమ్ములు, కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడదు. ఎప్పుడు ఆ ఫెన్సింగ్కి ఏమో 10 కోట్లు, ఇంట్లో ఎక్కువలు, ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా నువ్వు జీతం తీసుకుంటున్నావు. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ ప్రజల డబ్బులు తీసుకుంటూ ప్రజా సమస్యల గురించి మాట్లాడి నీకెందుకు ఆ పదవి? ఓపెన్ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు రాజీనామా చేసేయి. సూటిగా చెప్తున్నాం, రాజీనామా చేసేయి. నీకు చేత కాదు అసెంబ్లీకి రావడం, నువ్వు రాజీనామా చేసేయి. అక్కడ ఇంకెవరన్నా వేరే పార్టీ నేత ఎన్నికైనా లేదా ఇంకా కూటమి ప్రభుత్వం ఎన్నికైనా ప్రజా సమస్య ఆ నియోజకవర్గం తలరాతన్న మారుతుంది. నువ్వెట్టో నియోజకవర్గానికి చేసిందేమి లేదు, నీ జిల్లాకు చేసింది లేదు. ఇకనైనా నువ్వు చేతగాని వాడివి కాబట్టి రాజీనామా చేసి, అంతేగాని నేను పులిని, నేను సింహాన్ని, నేను పుడింగిని, నేను చెప్పింది లెక్కలు కరెక్ట్ అవుతాయంటే ఎవ్వడు చూస్తుంది. ఇక్క నీ సోది మాటలు వినేదానికి జనాలు ఎవ్వరు లేరు. నీకు ప్రజలు శాసనసభ్యుడికి అవకాశం, నువ్వు రాలేదు బడ్జెట్ సమావేశాలకి, గతంలో ఇంతకుముందు జరిగిన సమావేశాలకి రాలేదు, నువ్వు చేతగాని వ్యక్తివి. అందుకని రాజీనామా చేసి. మీరు చెప్తుంటుంటే ఆయన నైజం ఇదే అని నాకు అనిపిస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను. కోడికత్తి సీను అతనిపైన దాడి చేసిన కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తూ ఉండాలి. కోర్టుకు రానంటాడు. అంటే విక్టిమ్ ఇతను, ప్రస్తుతానికి ఇతను విక్టిము. అయ్యా నేను ఇటు గాయపడినాను, నన్ను మర్డర్ చేయడానికి ట్రై చేశారని కోర్టు పోయి అతను కన్నా చెప్తే కోడికత్తి సీనుకి శిక్ష పడుతుంది. ఇప్పుడు ఎవరైతే దాడి చేశాడో ఆ వ్యక్తే కోర్టుకు పోయి జడ్జిని దండాలు పెట్టి అడగాల్సి వస్తుంది, అయ్యా నాకు న్యాయం చేయండి అని. ఆ కోర్టుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పే దమ్ము లేదు. ఎందుకంటే అక్కడ దోషిగా మిగిలిపోతాడు. అదే మాదిర అసెంబ్లీకి రావడానికి ఇక్కడికి వస్తే దోషిగా మిగిలిపోతాడు. ఆ భయంలో ఆ హాలుసినేషన్, ఈ పిరికితనంతో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏమైపోయాడు? ఇంటికే పరిమితం అయిపోయాడు. అందుకని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కోరేది కూడా ఒకటే, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు. అతన్ని ఇంటికి మాత్రమే పరిమితం చేస్తే ఇంట్లో ప్రశాంతంగా పనుకుంటాడు. అతన్ని ఎమ్మెల్యే గెలిపించడం నిజంగా పులివెందుల ప్రజలు ఏదో ఎమ్మెల్యేగా గెలిపించడం ఏదైనా చేస్తాడని గెలిపించారు. ఇప్పుడు అర్థమైపోయింది ఇంకా భవిష్యత్తులో ఈ వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రజలు ఇచ్చే పన్నులతో కట్టి దాన్ని ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నాడు. ఎమ్మెల్యేగా జీతం తీసుకున్నప్పుడు నువ్వు నీ కాన్స్టిట్యున్సీలో పర్యటించాలి, అసెంబ్లీకి వచ్చి సమావేశాల్లో మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయనప్పుడు నీకు ఎందుకు ఆ పదవి? డబ్బులు తీసుకోవద్దు, అవి తీసుకోవద్దు. నీ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ అయ్యా, అసెంబ్లీకి రాని వ్యక్తికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? రాజీనామా చేసేమనండి జగన్మోహన్ రెడ్డిని, తన చిత్తశుద్ధిని నిరూపించుకోమండి. రాజీనామా చేయను, నేను పదవిని అడ్డు పెట్టుకుంటా అంటే ఇతన్ని మించిన రాజకీయాలని అడ్డు పెట్టుకొని ఒక సంఘ విద్రోహ శక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ కామన్ మ్యాన్ అభిప్రాయం.